నేను కలిగి ఉన్న దర్శనాన్ని బట్టి గమనించండి, నేను ఇలా నిలబడి నేను ఈ పని చేయగలుగుతున్నాను, ఆయన కోసం చెప్పగలుగుతున్నాను. కొందరు సినిమాల కోసం చెప్తారు, కొందరు సీరియల్ కోసం చెప్తారు. అమ్మా ఎవరు ఎక్కడ ఏ పెళ్లిలో ఏ భోజనాలు ఉండరో వాటి కోసం చెప్తారు. ఏ బట్టల షాపులో ఎటువంటి బట్టలు ఉన్నాయో చెప్తారు. మార్కెట్ లో ఉల్లిపాయల రేట్ ఎలాగున్నదో, టమాటో లొంకాయల రేట్లు చెప్తారు. కానీ యేసు ప్రభువుకు దేవుని కోసం దేవుడు ఎంత శక్తిమంతుడు చెప్పగలరా? హల్లెలూయా. ఇప్పుడు మా మాస్టర్ గారు కృపాబాలు గారు పల్లిపాడులో చర్చ్ ఉందనుకో, వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం. నా కోసం చెప్పాలంటే నాతో సహవాసం కలిగి ఉండాలి. నేను ఎటువంటి వాడిని అనేది చెప్పాలంటే ఇతరులకే. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుడితో సహవాసం కలిగి ఉన్నాను కనుక దేవుడు అడిగినా పిలిచినా పలుకుతున్నాడు కనుక ఎటువంటి కార్యమైనా నా పట్ల నిలబడి చేస్తున్నాడు కనుక నేను ఆయన కోసం చెప్పగలుగుతున్నాను. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పొద్దున్న కుర్చీలో కూర్చొని బైబిల్ చదువుతూ కళ్ళు మూసుకుంటే ఇంట్లో ఏం జరుగుతుందో, పిల్లలకి ఏం జరుగుతుందో, కోడలకి అసలు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కూడా అలాగ తక్షణమే కళ్ళు వస్తుంది, చూపిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నిజమండి. ఎవరండి చెప్పేది? ఎవరు చెప్తారు మనకి? ఎవరు తెలియజేస్తారు? అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా ఉత్తముడు అనేది చూసి తెలుసుకున్న నరులో ధన్యులండి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వద్దకు వస్తున్న మనము దేవుడు ఉన్నాడని రావాలంట. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుందంటే ఆయన మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం అంట. చూడండి 84వ కీర్తన 10వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం అంట. చూడండి, ఆయన భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే, చదువునైన మాట 84వ కీర్తన 10వ వచనంలో చూడండి, భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నీ ఆవరణములనగా నీ ద్వారబంధముల యొద్ద నా మందిర ఆవరణము నొద్ద అయ్యా నా కూర్చుండుట ఇష్టం. ఎక్కడ కూర్చుంటాకి ఇష్టపడాలి మనం? టీవీ దగ్గర కూర్చుంటాకి ఇష్టపడతారు. ఆయామ నలుగురు కూర్చుని ఏదైనా మాట్లాడుకుంటే అక్కడ కూర్చుంటాకి ఇష్టపడతారు. సమయం మనకు ఉండదు అక్కడ. అసలు సమయం ఎంత అవుతుందో కూడా మనం గమనించుకోలేని పరిస్థితులు కలిగి ఉంటాం. కానీ దేవుని మందిరంలో, దేవుని సముఖంలో చెప్పండి, కొందరు ఏం చేస్తారు? రావటమే, ఇంకా ముగించట్లేదు, ఇంకా ముగించటేంటి అంటారు, అనుకునే స్థితిలో ఉంటారు, సనుగుతూ ఉంటారు. అవసరమైతే కొన్ని సంఘాల్లో, కొన్ని చర్చిల్లో దైవజనుడు వాక్యం చెప్తుంటే దైవజనుడికి